హలో స్టూడెంట్స్, కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ CSIR మోటార్ యొక్క టెర్మినల్ సీక్వెన్స్ ఐడెంటిఫికేషన్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ సెషన్లో మనం టెర్మినల్ సీక్వెన్స్ను గుర్తించడానికి మరియు అమ్మీటర్ మరియు AVO మీటర్లను ఉపయోగించి స్టార్టింగ్ మరియు రన్నింగ్ కరెంట్స్ను కొలవడానికి క్లాంప్ మీటర్ని ఉపయోగించడాన్ని పరిశీలిద్దాం. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: AC సింగిల్ ఫేజ్, కెపాసిటర్, స్టార్ట్ ఇండక్షన్, రన్ మోటార్ యొక్క టెర్మినల్స్ను పరీక్షించడం మరియు గుర్తించడం. AC సింగిల్ ఫేజ్, కెపాసిటర్, స్టార్ట్ ఇండక్షన్, రన్ మోటార్ను ప్రారంభించడం మరియు ఆపరేట్ చేయడం. ఇప్పుడు మనం టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు కన్స్యూమబుల్స్ను పరిశీలిద్దాం. 200 మిల్లీమీటర్ల స్క్రూ డ్రైవర్, 20 మిల్లీమీటర్ల కాంబినేషన్ ప్లయర్స్, స్పానర్ సెట్ 6 మిల్లీమీటర్ల నుండి 20 మిల్లీమీటర్ల వరకు, 150 మిల్లీమీటర్ల ఫ్లాట్ నోస్ ప్లయర్స్, ఎలక్ట్రీషియన్స్ నైఫ్, AC వోల్ట్ మీటర్, రేంజ్ 0 వోల్ట్ల నుండి 300 వోల్ట్స్, మూవింగ్ ఐరన్ అమ్మీటర్, రేంజ్ 0 ఆంప్స్ నుండి 10 ఆంప్స్, ఓమ్ మీటర్ 240 వోల్ట్లు, 50 హెర్ట్జ్, 1 HP సింగిల్ ఫేజ్ కెపాసిటర్, స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ 240 వోల్ట్లు, 0.5 HP, 50 హెర్ట్జ్, AC సింగిల్ ఫేజ్ కెపాసిటర్, స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ 10 మీటర్ల, 2.5 చదరపు మిల్లీమీటర్ల 250 వోల్ట్స్ గ్రేడ్ PVC మల్టీ స్ట్రాండ్ కేబుల్, 6 మీటర్లు PVC ఇన్సులేటెడ్ స్ట్రాండెడ్ కాపర్ కేబుల్, 3/20 మరియు 3/0.914 మిల్లీమీటర్లు, 5 మిల్లీమీటర్ల 23/0.2 ఫ్లెక్సిబుల్ కేబుల్, 10 ఆంప్స్ ఫ్యూజ్ వైర్, 250 వోల్ట్లు, 16 ఆంప్స్ ICDP స్విచ్. ఇప్పుడు AC సింగిల్ ఫేజ్ కెపాసిటర్, స్టార్ట్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ ను పరీక్షించి మరియు గుర్తించే ప్రక్రియను మనం ఇప్పుడు చూద్దాం. కొనసాగడానికి ముందు AC సింగిల్ ఫేజ్ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ దాని పవర్ సప్లై నుండి డిస్కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. మోటార్ యొక్క టెర్మినల్ పేర్స్ ను గుర్తించండి మరియు ప్రతి వైండింగ్ కోసం రెసిస్టెన్స్ లను కొలవండి. ఈ విలువలను టేబుల్ 1లో నమోదు చేయండి. వైండింగ్స్ మరియు మోటార్ బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ను అంచనా వేయండి. ఈ విలువను టేబుల్ 2లో నమోదు చేయండి. కెపాసిటర్ మరియు సెంట్రిఫ్యూగల్ స్విచ్ యొక్క పరిస్థితిని పరిశీలించి వాటి స్థితిని పట్టిక 3లో నమోదు చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ను అనుసరించి భాగాలను కనెక్ట్ చేయండి. ICDP స్విచ్ మరియు మోటార్ల సరైన గ్రౌండింగ్ చాలా ముఖ్యం. ICDP స్విచ్ లోనికి మోటార్ యొక్క రేటింగ్ కు సరిపోయే ఫ్యూజ్ వైర్ ను ఇన్స్టాల్ చేయండి. ICDP స్విచ్ ని ఆన్ చేయండి. స్టార్టర్ ను ఉపయోగించి మోటార్ను ప్రారంభించండి. స్టార్టింగ్ కరెంట్, రెగ్యులర్ రన్నింగ్ కరెంట్లను రికార్డ్ చేయండి మరియు రొటేషన్ డైరెక్షన్ ను గమనించండి. ఈ పరిశీలనను టేబుల్ 4లో నమోదు చేయండి. ఇప్పుడు క్లాంప్ మీటర్ను ఉపయోగించి CSIR మోటార్ యొక్క టెర్మినల్ సీక్వెన్స్ ను అమ్మీటర్ మరియు AVO మీటర్తో స్టార్టింగ్ కరెంట్ మరియు రన్నింగ్ కరెంట్లను కొలవడం ద్వారా ఐడెంటిఫై చేసే ప్రక్రియను మనం చూద్దాం. AC సింగిల్ ఫేజ్ కెపాసిటర్, స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్ను కనెక్ట్ చేయడం, ప్రారంభించడం మరియు రన్ చేయడం. టెర్మినల్ బాక్స్ ను తెరిచి టెర్మినల్ మార్కింగ్స్ ను ఐడెంటిఫై చేయండి. మెగర్ లేదా ఇన్సులేషన్ టెస్టర్ ఉపయోగించి వైండింగ్ టెర్మినల్స్ మధ్య కంటిన్యూటీని నిర్ణయించండి. స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్స్ ని గుర్తించడానికి ఓమ్ మీటర్ ని ఉపయోగించి
అదే వైండింగ్ యొక్క టెర్మినల్స్ మధ్య రెసిస్టెన్స్ ను కొలవండి. టేబుల్ 1లో రెసిస్టెన్స్ విలువను నమోదు చేయండి. స్టార్టింగ్ మరియు రన్నింగ్ కెపాసిటర్స్ ను గుర్తించండి, వాటి కండిషన్స్ ను తనిఖీ చేయడం మరియు టేబుల్ 3లో డేటాను రికార్డ్ చేసి అలాగే స్టార్టింగ్ మరియు రన్నింగ్ కెపాసిటర్స్ కు సంబంధించిన డేటాను కంపేర్ చేయండి. రీడింగ్స్ ను మీ టీచర్ కు చూపించి అప్రూవల్ పొందండి. రిలే స్విచ్ యొక్క కండిషన్ ని తనిఖీ చేయండి మరియు అది సరిగా పనిచేస్తుందని నిర్ధారించండి. సర్క్యూట్ డయాగ్రమ్ ను అనుసరించి స్విచ్ మరియు స్టార్టర్ ద్వారా 230 వోల్ట్ల ఏసీ సరఫరాకు మోటార్ను కనెక్ట్ చేయండి. ఐసీడీపీ స్విచ్ లో తగిన ఫ్యూజ్ సైజ్ ను ఇన్స్టాల్ చేయండి. మోటార్ రేటింగ్ ప్రకారం ఓవర్లోడ్ రిలేని మార్చండి మరియు సెట్ చేయండి. మోటార్ను ప్రారంభించండి. రొటేషన్ డైరెక్షన్ ను గమనించండి మరియు రొటేషన్ డైరెక్షన్ DOR ను క్లాక్ వైజ్ లో గాని లేదా యాంటీ క్లాక్ వైజ్ లో గాని రికార్డ్ చేయండి. కరెంట్ ని కొలవడం. యూనిట్ ని ప్లగ్ ఇన్ చేసి పవర్ ఆన్ చేయండి. ఫేజ్ వైర్ పై టాంగ్ టెస్టర్ ను సురక్షితంగా బిగించండి. యూనిట్ ను రన్ చేయండి మరియు టెస్టర్ ను పట్టుకోండి. యూనిట్ ను సుమారు 5 నిమిషాల పాటు రన్ అవనివ్వండి. టాంగ్ టెస్టర్ నుండి ఇనిషియల్ కరెంట్ రీడింగ్ తీసుకొని దానిని రికార్డ్ చేయండి. టాంగ్ టెస్టర్ ని ఉపయోగించి మరొక కరెంట్ రీడింగ్ తీసుకొని దానిని రికార్డ్ చేయండి. యూనిట్ ను ఆపివేయండి. ఫేజ్ వైర్ నుండి టాంగ్ టెస్టర్ ను సురక్షితంగా తొలగించండి. రీక్యాప్. ఈ టాపిక్లో మనం తెలుసుకున్నవి: ఏసీ సింగిల్ ఫేజ్ కెపాసిటర్, స్టార్ట్, ఇండక్షన్, రన్ మోటార్ యొక్క టెర్మినల్స్ను పరీక్షించడం మరియు గుర్తించడం, ఏసీ సింగిల్ ఫేజ్ కెపాసిటర్, స్టార్ట్, ఇండక్షన్, రన్ మోటార్ను రన్ చేయడం మరియు కరెంట్ మరియు వోల్టేజ్ని కొలవడం. ఐడెంటిఫికేషన్ ప్రక్రియను మీరందరూ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తాను. క్లాంప్ మీటర్ ఉపయోగించి CSIR మోటార్ యొక్క టెర్మినల్ సీక్వెన్స్ను మరియు అమ్మీటర్ మరియు ఏవీఓ మీటర్ ఉపయోగించి స్టార్టింగ్ కరెంట్ మరియు రన్నింగ్ కరెంట్ని కొలవడం. ధన్యవాదాలు. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై.